P4 ద్వారా మార్గదర్శి పి నాగేశ్వరరావు గారు 1,00,000 రూపాయలు విలువైన 12 మేకలు, ఇంటి స్థలం నిర్మాణ సహాయం అందించారు. మేకల వల్ల మాకు మంచి ఆదాయం వస్తుంది. ఇల్లు కూడా కట్టుకుంటున్నాం. మా పిల్లకాయలకి మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఆ నమ్మకం మాలో ఉంది. మార్గదర్శి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు. మాలాంటి పేద కుటుంబానికి P4 ఒక వారం. శ్రీమతి పల్లికొండ హేమలత గారు ఎంపీపీ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఒకరోజు P4 వెబ్సైట్ ద్వారా అదే గ్రామానికి చెందిన 84 ఏళ్ల వయసు గల చర్ల కనికరం గారు అనారోగ్యంతో ఒంటరిగా ఉన్నారని తెలుసుకుని హేమలత గారు చలించిపోయారు. ఆ వెంటనే కనికరం గారిని బంగారు కుటుంబంగా దత్తత తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన P4 కార్యక్రమాల గురించి ఫోన్లో చూసి తెలుసుకున్నా. 84 ఏళ్ల వయసులో ఒంటరిగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం నా మనసును కదిలించింది. వెంటనే ఆమెను బంగారు కుటుంబంగా దత్తత తీసుకుని వైద్య సహాయంతో పాటు నెలకు 25 కేజీల బియ్యం అందజేస్తున్నాం. ఇప్పుడు కనికరం గారు ఎవరు తెలుసా? మా అమ్మ లాంటిది. పడమటనాయుడుపల్లి గ్రామానికి చెందిన 13 ఏళ్ల పాగాల సుమకి డాక్టర్ అవ్వాలని కల. రోజువారీ కూలీ చేసే తల్లి. ఇలా చదువుల ఖర్చు భరించడం కష్టమైంది. మార్గదర్శి కె రమణయ్య గారు 50,000 విద్యా సహాయం చేశారు. మహాత్మా గాంధీ నరేగా జాబ్ కార్డు కూడా లభించింది. ఇప్పుడు నా చదువు ఆగదు, నా కళ నెరవేరుతుంది. P4 కార్యక్రమం మాకెంతో మేలు చేసింది. నేను మా అన్న చెల్లి చదువుని ఎప్పుడూ అశ్రద్ధ చేయం. ఎందుకంటే మాకు పూట గడవడమే కష్టంగా ఉండేది. ఆ కష్టం మాకు తెలుసు కాబట్టి మేము కూడా ఎదగాలంటే చదువు ఒక్కటే మాకున్న ఏకైక మార్గం. అందుకే 10వ తరగతిలో 571 మార్కులు సంపాదించి IIITలో సీట్ కూడా తెచ్చుకున్నాను. P4 ప్రోగ్రాం అలాంటి పేద పిల్లలు పై చదువులు చదువుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మహిమలూరు గ్రామానికి చెందిన రిజ్వానా గారు భర్త మరణం తర్వాత 3 పిల్లలతో జీవనం సాగిస్తున్నారు. చిరు వ్యాపారం ద్వారా వస్తున్న ఆదాయం వైద్య ఖర్చులు, చదువు కోసం సరిపోవడం లేదు. పిల్లల చదువుకి, వైద్యానికి డబ్బులు చాలక P4 ద్వారా మార్గదర్శి హరీష్ కుమార్ గారి సహాయం వల్ల మా భవిష్యత్తు భద్రంగా ఉంది. అలాగే